మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ భూమి భుజంపై చేయి వేసి మరి రా భూమి వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అది చూసి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఆగరా అని గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంటారు. శరత్చంద్ర అప్పుడే అపూర్వ చేపట్టుకుంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు అపూర్వ అయ్యో సారీ బాబు, నేను అలవాటు ప్రకారం అలా పిలిచాను అల్లుడు గారు అని అపూర్వ చెప్తుంది. ఇట్స్ ఓకే చిన్నత్తయ్య అని గగన్ అంటాడు. చిన్నత్తయ్యనా, మరి పెద్దత్తయ్య ఎవరు బాబు అని గోరింటాకు అడుగుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి గోరింటాకు, ఇంకెవరు, మా భూమి వాళ్ళ అమ్మ శోభాచంద్ర గారు నాకు పెద్దత్తయ్య అని గగన్ అంటాడు. అవునవును, లెక్క సరిపోయింది, నీకు చిన్నత్తే అని గోరింటాకు కూడా చెప్తుంది. ఇంతకీ నన్నెందుకు ఆపారు చిన్నత్తయ్య గారు అని గగన్ అడగడంతో, అంటే ముత్తైదువులందరూ ఉన్నారు, ఇప్పుడు నువ్వు భూమిని ఇలా తీసుకువెళ్తే చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది చెప్పు అని అపూర్వ అడుగుతుంది. బాగుంటుంది, ఎందుకు బాగుండదు, కాబోయే భార్యాభర్తలు కలిసి ఉన్నారు అనుకుంటారు, అంతే, రా భూమి వెళ్దాం అని గగన్ భూమిని భుజంపై చేయి వేసుకుని మరి లోపలికి తీసుకువెళ్తాడు. ఇది టూరిస్ట్ ప్లేస్లా ఉంది, ఇల్లులా లేదు అని మీరా చెప్తుంది. గగన్ భూమి వెనకాలే అపూర్వ వాళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి వస్తారు. గగన్ ఒక క్షణం ఆగిపోతాడు. మాకేదో ప్రైవసీ కావాలని మేము వెళ్తుంటే మీరందరూ మా వెనకాలే ఎందుకు వస్తున్నారు, మాకు ప్రైవసీ ఇవ్వరా, నువ్వేంట్రా చరణ్ అని గగన్ ఇక చరణ్ని కూడా అడుగుతూ ఉంటాడు. అంటే అది అది అని చరణ్ నసుకుతూ ఉంటాడు. అర్థమైంది, అదేంటి గోరింటాకు, నువ్వు అత్తయ్య మామయ్య ప్రైవసీని ఎందుకు చెడగొడుతున్నావు అని గగన్ అడుగుతాడు. అయ్యయ్యో అలాంటిదేం లేదు బాబు అని శరత్చంద్ర పక్కన నిలబడిన గోరింటాకు ఇక పక్కకు జరుగుతుంది. అపూర్వాన్ని నిలబెడుతుంది. మేము మీ ప్రైవసీని చెడగొట్టడానికి రాలేదు బాబు, నువ్వు కొత్తల్లుడు కదా, మర్యాద కోసం నీ వెనకే వచ్చాము అని గోరింటాకు కవరింగ్ చేస్తూ ఉంటుంది. ఇది మరీ బాగుందే, రేపు పెళ్ళైన తర్వాత మా బెడ్రూమ్లోనే మీరందరూ బెడ్లు వేసుకొని పడుకునేలా ఉన్నారే అని గగన్ అంటాడు. చిన్నత్తయ్య, రేపు పెళ్లి జరిగిన తర్వాత ఆనవాయితీగా వస్తున్న ఈ ఇంట్లోనే ఫస్ట్ నైట్ కదా అని గగన్ అడుగుతూ ఉంటే, ముందు నీ దినవరా చేసేది అని అపూర్వ మనసులో అనుకుంటుంది. అంతవరకు ఎందుకులే బాబు, ముందు పెళ్లి జరగాలి కదా అని గోరింటాక్ అంటుంది. అవునని అవదని ఎవరికైనా డౌట్ ఉందా, లేకుంటే ప్లాన్ చేసి చెడగొట్టాలని అనుకుంటున్నారా అని గగన్ అడుగుతాడు. ప్లాన్ చేసి చెడగొట్టాలి అనుకునే వాళ్ళమే అయితే కబురు పెట్టి మరీ చెప్పం కదా అని శరత్చంద్ర అంటాడు. అది పాయింటే కదా, అయితే 100% మా పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట, అంతే కదా చిన్నతయ్య అని గగన్ అడుగుతాడు. అంతే కదా బాబు అని అపూర్వ కూడా చెప్తుంది. పెళ్లి తర్వాత ఎలాగూ మా ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు కదా, మరి అది ఏ గదిలో అరేంజ్ చేస్తారు చిన్నతయ్య అని గగన్ అడుగుతాడు. చెప్పండి చిన్నత్తయ్య అని గగన్ మళ్ళీ అడుగుతూ ఉంటే, అది ఆ గది అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది. ఓ ఆ గదిలోనా భూమి, ఆ గదిలో మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారంట. ఆ గది అట్మాస్ఫియర్ మాకు అలవాటు కావాలి అంటే మేము ఆ గదికి వెళ్ళాలి కదా, రా భూమి వెళ్దాం అని గగన్ భూమిని తీసుకెళ్తూ ఉంటాడు. అపూర్వ ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏమో అనుకున్నాం కానీ అన్నయ్య బాగా రొమాంటిక్ అని చరణ్ చెప్తూ ఉంటే, నక్షత్ర అయితే ఇది విని కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ ఈ నరకం నాకు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, మాకు కూడా అదే నరకం అల్లుడు గారు, మేము కూడా అలాగే చూస్తున్నాం, ఏం చేసేది అని గోరింటాకు చెప్తుంది. గగన్ అయితే భూమి వెనకే చీర కుంక పట్టుకొని మరి గదిలోకి వెళ్తే డోర్ క్లోజ్ చేస్తాడు. ఇక శారద ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుంది. శారద విడాకుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ అమ్మ అంటూ శారదని వెతుక్కుంటూ వచ్చిన పూరి అయితే, అదేంటమ్మా పసుపు దంచే కార్యక్రమం మొదలయ్యింది, నేనేమో అన్నయ్య వెడ్డింగ్ కార్డ్స్ కోసం మొత్తం వెతుకుతున్నాను, నువ్వేమో ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావమ్మా, చూడమ్మా ఏ వెడ్డింగ్ కార్డ్ బాగుంది అని ఇక వెడ్డింగ్ కార్డ్స్ చూపిస్తూ ఉంటుంది. అన్నీ బాగున్నాయి అని శారద అంటుంది. ఏంటమ్మా అన్నీ బాగున్నాయని చెప్తున్నావు, నీకేదో అయ్యిందమ్మా, నువ్వు చాలా డల్ కనిపిస్తున్నావు అని పూరి అడుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యి, ఇలాంటివన్నీ నాకు తెలియదు, నువ్వు మీ అన్నయ్య చూసుకోండి అని శారద చెప్తుంది. ఎందుకు అమ్మ ఇలా ఉంది అని పూరి ఆలోచిస్తూ ఉంటుంది. శారద పసుపు తంచే దగ్గరికి వస్తుంది. చూడు శారద, నీ కొడుకు పెళ్ళి నీకు తీరని కల అని నువ్వు చెప్తూ ఉండేదానివి, ఇప్పుడు నీ కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్ళి కూడా జరగబోతోంది, మరి నీ ముఖంలో అసలు సంతోషమే కనిపించట్లేదేంటి అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. అబ్బే అలాంటిదేం లేదు పిన్ని అని శారద చెప్తూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావో బాధపడుతూ ఉన్నావో నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి, నీ ముఖం చేస్తుంటే అర్థమవుతుంది అని ఆవిడ అంటుంది. అబ్బే అలాంటిదేం లేదు పిన్ని అని శారద ఇక లోపలికి వెళ్ళిపోతుంది. గగన్ ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ హక్ చేసుకోవడానికి రెండు చేతుల్ని కూడా చాచి రమ్మని భూమిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భూమి కోపంగా, మీరు ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ హక్ చేసుకోవడానికి చేతులు చాచి పిలిస్తే పాలపిట్టలా వచ్చి మీ కౌగిట్లో వాలిపోవడానికి నేనేం పాలపిట్టని కాదు అని భూమి చెప్తుంది.
నిజం చెప్పండి, నిజంగా మా నాన్నని ఏడిపించడానికే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని భూమి అడుగుతుంది. అరే కరెక్ట్గా చెప్పేవే అని గగన్ అంటాడు. రాత్రి కూడా మా నాన్న చూస్తుండగానే కావాలని ముద్దు పెట్టానని చెప్పారు మీరు అని భూమి చెప్తుంది. అవును అంతే కదా, యాక్చువల్గా ఆ ముద్దు చూస్తే మీ వాళ్ళు బయట తిరగకూడదని ఎలా కండిషన్ పెట్టారు అని గగన్ చెప్తాడు. అమ్మాయి పైన ఏం జరుగుతుందో అని గోరింటాగా అడుగుతుంటే నీ దినం జరుగుతుంది అని అపూర్వ అంటుంది. మీరు ఇలా చేస్తుంటే నాన్నకి నా మీద ఉన్న ప్రేమ కొంచెం కొంచెం తగ్గిపోతుందేమోనని భయమేస్తోంది అని భూమి చెప్తుంది. ఇంకా భూమిని వెంటనే గగన్ వెనక వైపు నుంచి హక్ చేసుకుంటాడు. అప్పుడు ఇంకా బాగుంటుంది, అప్పుడు ఈ ఇంటికి వచ్చే అవసరమే లేకుండా అయిపోతుంది అని గగన్ భూమిని హక్ చేసుకుంటాడు. భూమి విదిలించేసుకుంటుంది. మీకంతా హాస్యంగా ఉంది. ముందే నేను నాన్న చేత డాన్స్ అకాడమీ పెట్టించడానికి ఎలా ఒప్పించాలా అని సతమతమవుతూ ఉంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతుంది. చూడు భూమి, మీ నాన్న పెట్టకపోతే ఏంటి, నేను నీ చేత పెట్టిస్తాను అని గగన్ చెప్తాడు. లేదు అలా కాదు, నాన్నే పెట్టాలి. అమ్మ ఆస్తితో వస్తున్న ఆదాయంతో అకాడమీ పెట్టి అందరికీ కూడా నాట్యం నేర్పించాలన్నది అమ్మ ఆశయం. అలా అమ్మ ఆదాయంతో నాన్న పెడితేనే అప్పుడు అమ్మ ఆశయం నెరవేరినట్లు అని భూమి అంటుంది. భూమి, నువ్వు మీ నాన్నని ఒప్పించు, ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే మీ నాన్నని ఒప్పించే బాధ్యత నాది అని గగన్ చెప్తాడు. నిజంగా ఒప్పిస్తారా అని భూమి అడుగుతుంది. మన ప్రేమ మీద ఒట్టేసి మరీ చెప్తున్నా, నేను మీ నాన్నని ఒప్పిస్తాను అని గగన్ భూమి చేతిలో చేయి వేసి మరీ మాటిస్తాడు. ఇక భూమి చాలా సంతోషపడుతుంది. అలా మాటిచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఓకేనా, రా భూమి అని చేతులు చాచుతాడు. ఇక భూమి పరిగెత్తుకొని వచ్చి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అపూర్వ ఇక కింద ఏం జరుగుతుందో ఏంటో అని కోపంగా రగిలిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. శారద గదిలోకి వెళ్ళి నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఏడుపు తప్పిస్తే శారదకి నవ్వైతే రాదు. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ వెంకటేష్ సౌందర్య అరుపులు వినపడతాయి. రెండన్నయ్య గారు ఎలా ఉన్నారు అని శారద వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఇందు ఎలా ఉంది, ఇందు రాలేదా అని అడుగుతుంటే ఇందు ఇక్కడికి వద్దామని బయలుదేరిందమ్మా, కానీ అపూర్వ లాక్కెళ్ళిపోయింది. మేమన్నా రాకపోతే బాగుండదని ఈ పనులు అన్నీ చూసుకోవడానికి మేము వచ్చాము. నువ్వు ఎంత అలసిపోయి ఉన్నావో నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతోంది అని వెంకటేష్ చెప్తాడు. ఉండండి కాఫీ తీసుకొస్తాను అని శారద చెప్తుంది. నువ్వు కూర్చో చెల్లెమ్మా, ఇది ఉంది కదా ఏ సౌందర్య, వెళ్ళి కాఫీ తీసుకురా అని వెంకటేష్ అంటాడు. అలాగేనని సౌందర్య లోపలికి వెళ్తుంది. ఈలోపే అపూర్వ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. ఫోన్ మాట్లాడి వస్తానని శారద పక్కకు వెళ్తుంది. ఏంటి శారద, విడాకుల గురించి గుర్తుకు ఉందా లేదా, ఆ కండిషన్తో పాటే నువ్వు ఇంకో కండిషన్ కూడా గుర్తుపెట్టుకో. అది ఏంటంటే పెళ్ళి జరిగేంత వరకు ఆ గగన్ గాడు ఇంటికి రాకూడదు అని అపూర్వ అంటుంది. ఏదో అల్లుడిలాగా మా ఇంటికి వచ్చిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ గగన్ గాడు ఇంటికి రాకూడదు, ముందు ఇంటికి పిలిపించుకో, నువ్వేమన్నా చేసుకో అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. శారదకి ఇక ఫోన్ పెట్టేస్తుంది.